సిటీ కేబుల్. బషీరాబాద్ మండలం జీవని గ్రామానికి చెందిన తోట ఎల్లప్ప నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు తల్లి మొగులమ్మ, తండ్రి అనంతప్ప. రొక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో తోట ఎల్లప్ప జన్మించారు. తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను చదివిస్తున్నారని గుర్తించి పట్టుదలతో చదివే తోట ఎల్లప్పకు ఇటీవల వెలువడిన డిఎస్సి 2024 ఫలితాలలో వికారాబాద్ జిల్లాలో 5వ ర్యాంకు సాధించి తన పట్టుదలను చాటుకున్నారు. తోట ఎల్లప్ప తల్లిదండ్రులు తన కొడుకు ఉన్నత స్థాయిలో చదవాలని, ఉద్యోగాన్ని సాధించాలని కొడుకుని హైదరాబాద్ లో కోచింగ్ కూడా పంపించారు. రూపాయి పోగు చేసి కూలి చేసి కొడుకు చదువుకు తోడ్పాటు అందించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కొడుకు పట్టుదలతో చదివి జిల్లా స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం పట్ల అటు గ్రామస్తులు ఇటు తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. దీంతో పలువురు అటు ఎల్లప్పను ఇటు తల్లిదండ్రులను కొనియాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి డిఎస్సిలో 5వ ర్యాంకు సాధించడం పట్ల ఎల్లప్ప పలువురికి ఆదర్శంగా నిలిచారు. నా పేరు కరణకోట ఎల్లప్ప, మా నాన్న అనంతప్ప, అమ్మ మొగులమ్మ. మాది వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామం. మొన్న విడుదలైన తెలంగాణ 2024 డిఎస్సి ఫలితాలలో 82.20 మార్కులతో వికారాబాద్ జిల్లా 5వ ర్యాంకు సాధించడం జరిగింది. ఎస్జిటి విభాగంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికైనందున నాకు సంతోషంగా ఉంది. మరియు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా గ్రామంలోని జీవన్గి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికైనందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరియు నాకు ప్రతి నెల మా అమ్మ నాన్న కష్టపడి ప్రతి రూపాయి జమ చేసి రూపాయి నెల నెల నాకు డబ్బులు పంపించి హాస్టల్కు మరియు కోచింగ్కు చాలా ఖర్చు చేసి నిరుపేద కుటుంబంలో జన్మించిన మేము ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికైనందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మా అమ్మ నాన్న కష్టం దీని వెనుక చాలా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో ఉన్న మేము ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికైనందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరియు నన్ను అభినందించిన నా మిత్రులకు మరియు నాకు మార్గదర్శకత్వాన్ని అందించిన నా గురువులకు అందరికీ తోటి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కొరకు ఎల్లప్పకు కూలినాలు చేసి రూపాయి సంపాదించి నెల నెల డబ్బులు పంపించి చదివిపించినాము. మాకు అయిపోకు జాబ్ వచ్చినందుకు వీడికి సంతోషం. నా పేరు కరణకోట ఎల్లప్ప, మా నాన్న అనంతప్ప, మొగులమ్మ. నేను మొన్న 2024 డిఎస్సి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామం నుంచి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 5వ ర్యాంకు రావడం జరిగింది. ఎస్జిటి విభాగంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 82.20 మార్కులతో వికారాబాద్ జిల్లా 5వ ర్యాంకు సాధించడం జరిగింది. దీంతో నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మరియు ఒక గ్రామీణ కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో ఉన్న జీవనం గడిపిన మేము ఈరోజు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి రూపాయి జమ చేసి నాకు ప్రతి నెల డబ్బులు పంపించి నేను కోచింగ్ తీసుకొని ఈరోజు ఈ 2-3 సంవత్సరాలు కఠిన దీక్ష చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనాము. దీంతో నాకు నా కుటుంబానికి అవధుల్లేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. సిటీ కేబుల్.